కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అనే కంటే కూడా ఒక నిర్లక్ష్యం అనాలి. దీంట్లో సరికొత్త నిజాలు బయటపడుతున్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఈ బస్సుకి మొదటి నుంచి అడ్డదిడ్డంగా నడిపేటటువంటి అలవాటున్నది. ఆ డ్రైవర్ పారిపోయిన డ్రైవర్ కథ తేలాలి. వాస్తవంగా ఒక కుర్రోడు ఆహ్, బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అతనికి పెళ్లి గూడా ఫిక్స్ అయ్యింది. అతను నైట్ పూట ఎందుకు ఆ టైంలో బండి మీద వెళ్ళాడో తెలీదు. ఆ బండిని ఇతను గుద్దాడు ఈ డ్రైవరు. గుద్దినప్పుడు అతను చనిపోయాడు. ఆ బండి ఆ బస్సు కిందకి వెళ్ళిపోయింది. దాంతో భయపడ్డటువంటి డ్రైవర్ అది వదిలేసి జంప్ అనమాట. ఆ టైంలో ఫైర్ అవుతున్నప్పుడు పట్టించుకోలేదు. వాస్తవంగా అందరిని కాపాడొచ్చు. అతను భయంతో పారిపోవడంతో అందరి ప్రాణాలు కోల్పోవడం, అంతమంది ప్రాణాలు 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. వాస్తవంగా ఈ బస్సుకి సంబంధించినటువంటి మరికొన్ని కొత్త నిజాలు బయటకొచ్చినాయి. ఈ బస్సుకి సీటింగ్ అంటే కూర్చుని వెళ్ళేటందుకు రిజిస్ట్రేషన్ అయిన బండట. దాన్ని 2018లో తెలంగాణలో రిజిస్టర్ చేసుకుని కొనుక్కున్నారు. అయితే దాన్ని మార్చడానికని అక్కడ లోకల్‌గా ఒప్పుకోరు. కాబట్టి 2023లో డయ్యూడామన్ ఏదైతే అండమాన్ నికోబార్ ఐలాండ్‌లు అక్కడికి పోయి అక్కడ కొన్నట్టుగా అక్కడికి వేరే కొనుక్కున్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఉన్నోళ్ళకి ఓ 25,000 ఇస్తే చాలన్నమాట. ఆల్టరేషన్ వేరేగా మార్చుకోవడానికి పర్మిషన్ చేస్తారు. ఆ పర్మిషన్ తీసుకుని దీన్ని స్లీపర్ కిందకి మార్చారు. స్లీపర్ కిందకి మార్చే పనేమో ఒరిస్సాలో, పర్మిషన్ ఏమో డామన్ డయ్యూలో, రిజిస్ట్రేషన్ అయిందేమో మొదట తెలంగాణలో. ఓవరాల్‌గా ఇది. నిన్న జరిగినటువంటి దానికి వాటన్నిటికీ సంబంధం లేదు. నిన్న జరిగినటువంటిది అయితే మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. డ్రైవర్ యాక్సిడెంట్ చేసేసాక భయపడి పారిపోయాడు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. ఇంకొకటి, ఈ బస్సుకి ఇప్పటికీ దాదాపు 20, 25 చలానాలు ఉన్నాయి. అంటే అంత ర్యాష్ డ్రైవింగ్ ఉంది. అంత అడ్డదిడ్డంగా ఉంది. ఓవరాల్‌గా బస్సులో పాటించాల్సినటువంటి ఏ నిబంధనలు పాటించకపోవడం అన్నటువంటిది ఈ ఉదంతంలో కీలకమైంది. చచ్చిపోయేటటువంటి పరిస్థితులు అన్నదే ఇక్కడ అంతమంది ప్రజల ప్రాణాలు కోల్పోయేటటువంటి దానికి కారణమైనటువంటిది మాత్రం దారుణమే. ఇందులో 43 సీట్లకి తీసుకున్నటువంటి పర్మిషన్ని లంచానికి అలవాటు పడ్డటువంటి అధికారి కారణంగా వేరే రూట్‌కి వెళ్ళింది అన్నటువంటి విషయం తేలుతోంది.